సార్ కాఫీ. నమస్తే సార్. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఫారెస్ట్లో చెక్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? సార్ మొత్తం 17 ఉన్నాయి సార్. ఇప్పటికే అన్ని అలర్ట్ చేశాము. ఇప్పటి వరకు వచ్చి వెళ్ళిన వెహికల్స్ రిపోర్ట్ ఇది సార్. కానీ మీరు చెప్పిన వెహికల్ ఇంకా ఎక్కడ క్యాచ్ అవ్వలేదు సార్. ఓకే. ఫారెస్ట్ అంతా మనలో అలర్ట్ గానే ఉన్నారు సార్. సో అయితే వేటగాడు ఇంకా అడవిలోనే ఉన్నాడు. వస్తాడు, ఏదో ఒక దారిలో వస్తాడు. మీరంతా ఏదేమైనా కేర్ఫుల్గా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో అడవిలో నుంచి బయటికి వెళ్ళకూడదు. బీ కేర్ఫుల్. అలాగే సార్. సార్ చూసుకుందామని రా. ఈ అడవిలో వాడిని ఎక్కడని చూడాలరా. అయినా మన పిచ్చి గాని సంపినోడు ఈ అడవిలో చేరేసుకొని కూర్చుంటాడా ఏంటి? వాడు దొరకడమేమో గానీ ముందు ఈ అడవిలో మనల్ని ఏ జంతువు పట్టుకోకుండా కాపాడుకుందాం మనం. బా వాడు వీడిని కూడా చేసే దరిద్రం పోయేది. బాయ్, రేయ్, వాడు ఆచూకీ ఏమైనా దొరికిందా? బాగా ఎత్తుకుతున్నాం బాయ్. వాడిని ఖచ్చితంగా కనిపెడతాం. ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ కాకూడదు. అలాగే బాయ్. అడివంతా జల్లెడ పట్టండి. ఏమైందన్నా? ఏడబ్బా జల్లెడ పట్టాలంట, జల్లెడ. రే, సాయంత్రం వరకు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోదాం పదండ్రా. రండ్రా. సారీ శాలిని. ఇట్స్ ఓకే. నాకు తెలియని ప్రాబ్లమ్స్లోకి నిన్ను లాగి బాగా ఇబ్బంది పెడుతున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. నేను బాధపడుతుంది నా గురించి కాదు, నీ గురించి. అసలు నీ వెనకాల ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. అన్నీ త్వరలోనే అర్థమవుతాయి శాలిని. ముందు మన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. అర్జెంటుగా వాళ్ళకి ఫోన్ చేయి. సిగ్నల్స్ లేవు. ఇంకోసారి ట్రై చేయి. సరే, అటు వెళ్ళి చూద్దాం పద. మెల్లగా. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. సారీ సార్. చెప్పు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నాకు కావాల్సిన డాక్టర్ ఇక్కడే ఉందిరా. నేను వెళ్ళి కలిసి వస్తా. అబ్బో, వీడు ఇలా చేశాడేంటి? వీడి బాబుకి ఏం సమాధానం చెప్పాలో ఏంటో.
ఈ చంద్రగాడు ఎక్కడున్నాడో ఏంటో. ఒరే చంద్ర, మేము పార్క్ దగ్గర డ్రాప్ అవుతాం, నువ్వు అక్కడికి వచ్చాయి. సారీ సార్, కొంచెం లేట్ అయిపోయింది. పర్లేదు, ఇలా ఇవ్వు. ఏమనుకోకండి. సార్ ఒకసారి చూడండి. బాగా వేసావు తల్లి. సూపర్ కదరా. సూపర్. థ్యాంక్ యూ. మామ అద్దరిందిరా. ఇది ఉంచమ్మా. నో సార్, నేను ఇది హ్యాపీగా చేశాను అంతే, నా తృప్తి కోసం. థ్యాంక్ యూ. సరే వస్తాను తల్లి. ఓకే సార్. రేయ్ రండ్రా. ఎక్కడికి రా? హాయ్, మీ ఆర్ట్ చాలా బాగుందండి. వీళ్ళు నా ఫ్రెండ్స్ అభి, చంద్ర. అసలు మీరెవరు? జస్ట్ ఇప్పుడే నీ ఆర్ట్ చూసి నా హార్ట్ స్పందించి నీ అభిమాని అయిపోయా. ఇంతలా అంటే చెప్పటం కొంచెం కష్టంగా ఉంది. ఇలాంటి విషయాలు వినడం నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది, వదిలేయండి. ఎక్కడికి మనం వెళ్దాంరా? మీరు వెళ్ళండి, మరి నువ్వు? నేను నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా హార్ట్ బీట్ చెక్ చేయించుకొని వస్తా. వీడికి ఇన్ని రోజులు ఇది ఒక్కటే లేదనుకున్నా, స్టార్ట్ అయిపోయింది. ఇక దీన్ని ఆపడం కష్టం రో. వీడికి అన్న విషయంలో అనుకున్నా, అమ్మాయిల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడు రా. ఈ పెళ్లి ఏం చేస్తాడంటావు? ఏముందిరా, వీడు మసాలాలు వేయడంలో మంచి ఎక్స్పర్ట్ కదా, వదులుతాడా ఏంటి? ఆ అమ్మాయి అట్రాక్ట్ అయ్యేంత వరకు ఏదో ఒక మసాలా వేస్తాడు చూడు. అంతేనంటవా? అంతేరా పదా. మేడం కాఫీ. థ్యాంక్ యూ. వెల్కమ్. హాయ్. బాబు సేమ్ కాఫీ ఒకటమ్మా. ఓకే సార్. ఇక్కడ టేబుల్స్ చాలా ఖాళీగా ఉన్నాయి కదా. కానీ మీరు ఇక్కడున్నారు కదా, అంటే అది అక్కడ నేను చెప్పిన మ్యాటర్లో చిన్న బ్యాలెన్స్ మిగిలిపోయింది, అందుకే అది కంప్లీట్ చేద్దామని వచ్చా. ఏంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నావా? తెలియదు, కానీ నేను చెప్పాలనుకున్నది మాత్రం చెప్తాను, తర్వాత నువ్వే డిసైడ్ చేయాలి. ఏంటి చెప్పు. ఏంటి? ఏయ్, నీకేమైనా పిచ్చా? చెప్తే వినపడాలి. అవును కదా. ఏయ్ చూడు, చెప్తే వినపడుతుంది. అంటే వినపడేలా చెప్పాలి. ఎస్.
అది మ్యాటర్. అర్థమైంది కదా? అబ్బో చాలా వేడిగా ఉన్నట్టుంది. సార్ కాఫీ. గుడ్ టైమింగ్. ఏదైనా మరీ వేడిగా తీసుకోకూడదు, అలాగని లేటు చేయకూడదు. త్వరగా తీసుకోండి కాఫీ, లేదంటే టేస్ట్ మారిపోతుంది. మళ్ళీ కలుస్తా ఒక కొత్త మ్యాటర్తో. హాయ్ నే, ఏంటే కోపమా? సారీయే, లేట్ అయింది. ఎవడే వాడు? చి అంతా నీ వల్లే. అదా ఏమైందే? ఏ నేను ఇంకా కాఫీ తాగలేదు. కాఫీ కాదే, విషం తాగించాలి నీతో. పదా. ఏమైంది ఇవాళ దీనికి? సార్, ఆర్టిస్ట్ గారు. నమస్తే సార్. పేరేంటి? శాలిని సార్. బొమ్మలు బాగా వేయగలవా? పర్లేదు సార్. ఇది చూసి వేసే బొమ్మ కాదు, ఆనవాళ్ల ప్రకారం ఊహించుకొని వేయాలి. వేయగలవా? ఐ విల్ ట్రై సార్. సరే, డ్రాయింగ్ రూమ్కి తీసుకెళ్ళు. ఓకే సార్. చెప్పండి, అతను ఎలా ఉంటాడు? గుర్తు చేసుకుని క్లియర్గా చెప్పండి. అతని ఫేస్ ఎలా ఉంటుంది? రౌండ్ ఫేస్. కళ్ళు ఎలా ఉంటాయి? కళ్ళు పెద్దవిగా ఉంటాయి. ముక్కు ఎలా ఉంటుంది? ముక్కు కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. ఫేస్ కొంచెం స్మైలీగా ఉంటుంది. అర్థమైందా? కేసు నెంబర్ 125 రాబరీ కేసు పట్టుకొచ్చినారు. ఓకే సార్, ఎక్స్క్యూజ్ మీ. సార్, శాలిని అనే అమ్మాయి వచ్చింది. అమ్మాయి లోపల వర్క్లో ఉంది. పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను. బయట వెయిట్ చేస్తే బెటర్. ఓకే సార్. నువ్వు చెప్పు. సారీ మేడం, ఏమైంది? ఇదంతా నా ప్రాబ్లం, నువ్వేమనుకోకు. ఏంటి తను తీసేస్తుంది? ఏమైంది? సారీ, ఐమ్ జస్ట్ డిస్టర్బ్డ్ నౌ. ఐమ్ సారీ. నాకు మూడ్ ఆఫ్ అయింది. పాపం నేను బాగా ఇబ్బంది పెడుతున్నాను. ఐమ్ సారీ. ఏమైంది? వెళ్ళిపోతుందేంటి? కరెక్ట్గానే వచ్చింది కదా.
బాయ్. కూల్గా ఉంటుంది, తీసుకో. ఏంటి వర్క్ అయిపోయిందా? తీర్, నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావురా. అవునా? కానీ ఇప్పుడు మాత్రం అందుకు రాలేదు. మరి ఓ 3 days ఫారెస్ట్లో ఉండే ట్రైబల్స్కి కొత్త వంటలు రుచి చూపించడానికి వెళ్తున్నాను. అది చెప్పడానికే వచ్చాను. నేను రావచ్చా? హే, నిజంగా వస్తావా? అక్కడ నీ కోతి చేష్టలు చూస్తాను, అందుకే వస్తాను. ఎస్, ఈ విషయం వెంటనే. ఏమైంది? ఏ ఎవరికి? మా కోతులకు. రే ఎక్కడున్నారా? రే, ప్రోగ్రాంలో చిన్న చేంజ్. శాలిని కూడా మనతో వస్తుంది. ట్రిప్ పదిరిపోవాలంతే. ఓకే?